ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుని వాక్యం వింటూ ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా కట్టబడుచున్నటువంటి వారందరికీ ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాము. గడిచిన 6వ మాసం అంతా కూడా దేవుడు కాపాడి 7వ నెలలో మొదటి వారం అనగా ఈ 2వ తారీఖు శుక్రవారపు ఉపవాస కూడిక ప్రార్థనలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చారు. అందును బట్టి ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. మరి ఈ సమయమందు చూస్తున్న వారందరూ కూడా ఈ సమయంలో దేవుడు గడిచిన నెలంతా తోడుగుండి మరొక నెలని అనగా ఈ 7వ నెలని ప్రభు మనకి ఇచ్చినందుకు గాను ప్రభు సన్నిధిలో మనం అందరూ కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, శివాధిపతి, ఉన్నతమైన యేసయ్య, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, కాలాలు మారిన యుగాలు మారిన ప్రభువా, మారని దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ప్రభా నెలంతా కూడా ఉన్నతమైనటువంటి కృపలో, ఉన్నతమైన ప్రేమలో మమ్మలను ప్రభా కాపాడి ఆయన భద్రపరిచి 7వ మాసంలోనికి ఆయన మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఈ మొదటి వారము ఈ శుక్రవారపు ఉపవాస కూడికను ఆయన మేమందరం కలిసి సన్నిధిలో పరవశించడానికి, సన్నిధిలో నీ వాక్కులు వినడానికి, నీ సన్నిధిలో మీ జ్ఞాపన ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి వందనాలు. ఎంతమంది అయితే ప్రభా చూస్తున్నారో వారందరినీ కూడా బలపరచండి. వారి ప్రభా బలహీనతల్లో ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో ఉండొచ్చు, ఆత్మీయ కొరతతో కలిగి వారు ప్రభా ప్రయాణం చేస్తుండొచ్చు. అన్ని విషయాల్లో మీరు మెరుగుపరచండి. మీ వాక్కుల చేత వారిని ఆదరించండి, బలపరచండి. ఇది నీ దాసుడనైనా నన్ను ఉపవాస దినమునకు ప్రభా మీరే నన్ను అభిషేకించి వాడుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది. ఒక పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపడతాం. వచ్చిన వారు అందరు కలిసి నాతో మనమందరం కలిసి ప్రభుని మహింపడతాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును. ఏడాది కూడలనా ఏలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా వేలాది
ఏలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేభూని నిత్యము నిన్ను వెంబడించేదను రక్షణ పాత్రను చేభూని నిత్యము నిన్ను వెంబడించేదను ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక మరొక పాట పాడుకుందాం చరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగన పున్నిధి చరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగన పున్నిధి పాడి స్తుతింతును నీ దివ్య నామము పాడి స్తుతింతును నీ దివ్య నామము వరములు చిందే నీ దివ్య బలిలో వరములు చిందే నీ దివ్య బలిలో చరితి ప్రభువా నీ సన్నిధి చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడదలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడదలలో వెలుగును నింపే జ్యోతివి నీవు వెలుగును నింపే జ్యోతివి నీవు నీ కృప మాపై ప్రసరించు దేవా నీ కృప మాపై ప్రసరించు దేవా చరితి ప్రభువా నీ సన్నిధి
పూజలు చేయగా నా పెన్నిది చరితి ప్రభువా నీ సన్నిధి శోధన బాధలు కలిగిన వేళ నీ సిలువేమా ఆశ్రయ దుర్గము శోధన బాధలు కలిగిన వేళ నీ సిలువేమా ఆశ్రయ దుర్గము నూతన బలమును నొసగుము దేవా నూతన బలమును నొసగుము దేవా నీ కనుసందల దాచుము ప్రభువా నీ కనుసందల దాచుము ప్రభువా చరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది చరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది పాడి స్తుతింతును నీ దివ్య నామము పాడి స్తుతింతును నీ దివ్య నామము వరములు చిందే నీ దివ్య బలిలో వరములు చిందే నీ దివ్య బలిలో చరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పుణ్యది చరితి ప్రభువా నీ సన్నిధి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పాటలు ముగించబడి ఉన్నాయి. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. తదుపరి విజ్ఞాపన ప్రార్థన కూడా ఉంటుంది కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గరుడు అయిన యేసయ్య శివాధిపతి, నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా వాయిద్యాల ద్వారా ప్రభా మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవదాసుడైన నన్ను ప్రభా పక్షంగా నేను నిలబడుచుండగా అభిషేకించండి. చూస్తున్న వారితో వింటున్న వారితో ప్రభు మాట్లాడండి. ఆయన ఈ ఉపవాస దినమందు మేము ఆత్మీయంగా బలపరచబడడానికి కృప దయచేయమని, వినగలిగినటువంటి చెవులు గ్రహించగలిగినటువంటి మనస్సును దయచేయమని, అభిషేకించి వాడుకోమని ఘనత మహిమ ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అలాగే మీ అందరూ బాగున్నారు కదండి. మరొకసారి ప్రభు యేసు నామములో చూస్తున్న వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస దినమందు కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను మనం ఆలకిద్దాం. అలాగే మన ధ్యాన వాక్యము మరి మత్తయి సువార్త 25వ వచనం, 25వ అధ్యాయము మరి 6వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాము. మనం చదవబడినటువంటి వాక్య భాగం నేనే చదువుతాను. క్రొత్త నిబంధన. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ తివిటీలను చక్కపరిచింది. కానీ బుద్ధి లేని కన్యకలు, మా తివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడి అని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడు రండి అని చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ యొక్క వాక్య భాగం కొన్ని రోజుల మట్టి మనం చదువుతున్నాం. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటిది విషయాలు ఏమిటి అంటే మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఉపమానముగా చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఉపమానాన్ని తెలియజేస్తున్నటువంటి మాటలు. ఏమని చెప్తున్నాడంటే మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు
బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని చెప్తున్నాడు. ఉపమానంగా ఈ మాటలు చెప్తున్నాడు. అయితే పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకల్లో 2 భాగాలు. ఒకరు బుద్ధి లేని కన్యకలు, ఒక గుంపేమో బుద్ధి కలిగినటువంటి కన్యకలు. ఇప్పుడు వరకు బుద్ధి లేనిటువంటి కన్యకల గురించి, వారు పెండ్లి కుమారుని ఎదుర్కొనలేకపోవడానికి కారణాలేమిటి, వారు పెండ్లి కుమారుడితో పాటు కూడా పెండ్లి విందులోనికి వెళ్ళలేకపోవడానికి కారణాలేమిటి అనేటువంటి విషయాలు 2-3 పార్టులుగా మనం విన్నాం. అయితే ఈ రోజున పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నటువంటి బుద్ధి కలిగినటువంటి కన్యకుల్లో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలు ఏమిటి? బుద్ధి కలిగినటువంటి కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి ఉండినటువంటి ఆత్మీయ అనుభవాలు ఏమిటి? ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు చక్కగా ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘానికి, ఆయన రాకడ కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారికి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు అని మనం అన్వయించుకోవచ్చు. ఎందుకనంటే ఈ ఉపమానంలో దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉపమానాన్ని దేవుని సన్నిధిలో రక్షించబడి దేవుని సన్నిధిలో తన యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇక్కడ మనం చూస్తే సంఘాలలో ఈ 2 గ్రూపులకు సంబంధించిన వారు ఎదుగుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ఒకరు బుద్ధి లేనిటువంటి వారు, ఒక గ్రూప్ ఏమో బుద్ధి కలిగినటువంటి వారు కూడా ఉన్నారు సంఘాలలో అని దేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు ఈ వాక్యాలను బట్టి, లేకపోతే ఈ ఉపమానాన్ని బట్టి. కనుక నేను అంటున్నాను, ఈ రోజున మనము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాము? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటున్నాం? బుద్ధి కలిగినటువంటి కన్యకలేమో పెండ్లి కుమారుని ఎదుర్కోగలిగారు. బుద్ధి లేని యొక్క కన్యకలేమో పెండ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయారు. వారిలో ఉన్నటువంటి లోపాలు, వారు ఎదుర్కొనలేకపోవడానికి కారణాలు కూడా మనం తెలుసుకున్నాం స్పష్టంగా. ఈ రోజున అలా ఉంటే, అలాగా మన జీవితాలు కట్టబడుతూ ఉంటే మనం విడిచిపెట్టబడతాము అనేటువంటిది మనం నేర్చుకున్నాం. కనుక జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుని ఎరిగి, దేవుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించి, ఆయన సన్నిధిలో వాక్యాలు వింటూ, ప్రార్థన చేస్తూ, మన ఆత్మీయ జీవితాలలో మనం జీవితాలు కట్టుకుని ఆయన సన్నిధిలో సాగిపోతున్నటువంటి మనము ఎలా ఉండాలంటండి? బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, వీరు మొట్టమొదటిగా బుద్ధి కలిగినటువంటి కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి కారణం ఏమిటి, లేకపోతే ఆత్మీయ అనుభవం ఏమిటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా మనం చదవగలిగితే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చక్కటి మాటలు ఉంటాయి. ఏమండి? భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోవును అంటే అర్థం ఏమిటి? దానికి ఆపోజిట్, భక్తి కలిగినటువంటి వారి దీపము వెలుగుతుందంట. అంటే నూనె, ఏమండి, ఆత్మీయ జీవితానికి లేకపోతే భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది అని మనం నేర్చుకున్నాం. బుద్ధి లేని కన్యకలు పడిపోయిన స్థితి గురించి, వారు పోగొట్టుకున్న ఆత్మీయ జీవితం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము. హల్లెలూయా. అయితే వీరిలో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవం
బుద్ధిగల కన్యకులు ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి ఉన్న మొదటి కారణం లేకపోతే మొదటి అనుభవం ఏమిటంటే వారు భక్తి గలవారుగా కనబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భక్తి గలవారుగా కనబడుతున్నారంటే అర్థం ఏంటి తెలుసా? భక్తి అనగా ఏమిటో తెలుసా? నేను చాలా సార్లు చెప్పాను. భక్తి అంటే మనకిష్టం వచ్చినటువంటిది మనం చేయటం కాదంట. మనకు నచ్చినటువంటిది మనం చేయటం కాదు భక్తి అంటే. ఏమండి? భక్తి అంటే మనకిష్టం వచ్చినటువంటిది మన ఇష్టానుసారంగా నడిచేది కాదు, మన ఉద్దేశాల ప్రకారముగా జీవించేది కాదు భక్తి అంటే. మరి భక్తి అంటే ఏమిటి? భక్తి కలిగి జీవించడం అంటే ఏమిటి అంటే తెలుసా? దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయాలు, మనం గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయాలు, మనం గ్రహించి జీవించవలసినటువంటి విషయాలు ఏమిటంటే, భక్తి అంటే దేవునికి నచ్చినది, దేవునికి ఇష్టమైంది, దేవుని వాక్యానుసారమైంది మాత్రమే మనము చేసి జీవించటమే భక్తి కలిగి జీవించటము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నారు, దేవుని సన్నిధిలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రేమిస్తున్నటువంటి అబ్రహాముని దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ప్రశ్న వేసి అబ్రహాముని శోధిస్తున్నాడు. అబ్రహాముని దేవుడు ఒక బలిని కోరాడు అబ్రహాము దగ్గర నుండి. ఏటా బలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన ఆది కాండము 22వ అధ్యాయము దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఆది కాండం 22వ అధ్యాయము 10వ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పైగా పట్టుకొని ఉండగా యెహోవా దూత పరలోకము నుండి 2 సార్లు పిలిచిందంట. ఏమని పిలిచింది? అబ్రహామా, 11వ వచనం, అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని నేమియో చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. హల్లెలూయా. ఎవరన్నారు ఈ మాటల్లో? దేవుడు అంటున్నాడు. దేవుడే తన కుమారుడైనటువంటి అబ్రహాము కుమారుడు ఇస్సాకుని ఫలించమని చెప్పాడు. మోరియా పర్వతాలలో ఉన్న ఒక పర్వతం దగ్గరికి తీసుకురామని అబ్రహాముతో చెప్పాడు దేవుడు. అబ్రహాము దేవుని మాట విని మరి 2 పనివారులను తీసుకుని గాడిదకి గంట కట్టి వాటి మీద కట్టెలేసి ఇస్సాకుని తన కుమారుడైనటువంటి ప్రేమగా పెంచుకుంటున్నటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకుని తీసుకుని అబ్రహాము పర్వతాలలో, మోరియా పర్వతాలలో ఉన్న ఒక పర్వతం దగ్గరికి తీసుకుని వచ్చి ఆ ఇస్సాకుని బలిపీఠం మీద బలిపీఠం కట్టాడు. అబ్రహాము కట్టి ఆ బలిపీఠం మీద తన ఒక కొడుకైనటువంటి ఆ ఇస్సాకుని బలించడానికి చేయత్తగా పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఏమన్నాడంటండి? అబ్రహామా, అబ్రహామా, ఇదిగో నీకొక్కగా నేను కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి నువ్వు ఎదురు తిరగలేదు గనుక దీన్ని బట్టి నాకు తెలుస్తుంది నీవు నా ఎంతో భయభక్తులు కలిగి ఉన్నవాడు అని నాకు కనబడుతున్నది. అంటే ఏదైతే ఇష్టముందో, ఏదైతే చాలా ప్రీతిగా అభిమానిస్తున్నామో, ఇష్టపడుతున్నామో, దాని ప్రేమ పెంచుకుంటున్నామో, ఈ లోక సంబంధమైనటువంటిది కావచ్చు, ఈ లోక సంబంధమైన కోరికలు కావచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి పోకడ కావచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కావచ్చు, అలవాటులు కావచ్చు, అవి ప్రభు కొరకు నీవు వదులుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? కనుక దేవుడు కావాలి, ఈ లోకములో ఉన్నటువంటివి కావాలి. ఈ దేవుణ్ణి వెంబడిస్తాము, ఈ లోకములో ఉన్న వాటి వైపు కూడా మనం వెళ్తూ ఉంటాము. అయితే నేను అంటున్నాను, అది భక్తి కాదు. హల్లెలూయా. చూడండి, వారి మరి 5 బుద్ధిగల కన్యకులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అనడానికి ఈ వాక్యాలు మనం అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుని సన్నిధిలో ఆయన్ని వెంబడించడానికి వారి ఇంటి దగ్గర అనేకమైనటువంటి ఉండొచ్చు, అనేకమైనటువంటి ఆశలు ఉండొచ్చు. వాటన్నిటిని పక్కన పెట్టి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకి కట్టుబడిపోయి బుద్ధిగల కన్యకులు
దేవుని వెంబడించినటువంటి వారుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆయన రాక కొరకు ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవాలనేటువంటి ఆశతో వారు నిలబడ్డారు. హల్లెలూయా. అంటే అర్థం ఏమిటి? వారు త్యాగం చేశారండి, అన్నింటినీ త్యాగం చేశారండి. ప్రభు కొరకు మాకు ఏది ముఖ్యమైనటువంటిది కాదు, ప్రభుకి ఏదైనటువంటిది సరిపోయినటువంటిది కాదు, ప్రభువే మాకు కావాలి అనేటువంటి ఆలోచనలతో వారు ప్రభుని వెంబడించట్లేదు. అయితే పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వారు సిద్ధపడ్డారు. హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, ఈ రోజున పెండ్లి కుమారుడైనటువంటి యేసయ్య ఆయన త్వరగా మధ్య ఆకాశములోనికి రాబోతుండగా, ఆయన ప్రత్యక్షం కాబోతుండగా, ఆయన కేక వేయిపోతుండగా, కడబోరని ఆయన ఓదబోచుండగా నీవు సంసిద్ధమా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో భక్తి అంటే ఏంటో తెలుసా? మనకు నచ్చింది, మనకిష్టమైంది మనం చేయటం కాదంట. మరేమిటి? ఏమండి, ఆయన చెప్పింది, ఆయన వాక్యం ఏమి చెప్తుందో, ఆయన వాక్యం నీతో ఏది మాట్లాడుతుందో, ఏది చేయకూడదని చెప్తున్నారో, ఏది నీకు అవసరమైంది కాదని, అది దేవునికి విరుద్ధమైందని, ప్రభు మాటలు నీతో ఏదైతే బోధించబడుతున్నాయో దానికి మనం దూరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమైందిలే, ఏమవుతుందిలే అనేటువంటిది భక్తి జీవితం కాదండి. ప్రభు కొరకు మాత్రమే సిద్ధపాటు కలిగి అన్నిటిని త్యాగం చేయగలగా. అందుకంటున్నాను, అబ్రహాము పాత నిబంధనలో దేవుడు ఏదైతే చెప్పాడో మరొక తన భార్య కూడా చెప్పాల, తన పని వారితో కూడా. మనం ఎక్కడికి వెళుతున్నామంటే మోరియా పర్వతాలలో ఒక పర్వతం దగ్గరికి వెళుతున్నాము, బలించడానికి వెళుతున్నాం, అర్పించడానికి వెళుతున్నామని చెప్పాడు తప్ప, ఏమండి, తన కుమారుణ్ణి బలి అడిగాడు దేవుడు అన్న సంగతి తన పనివారితోనూ చెప్పలేదు, తన భార్యతో కూడా చెప్పలేదు. హల్లెలూయా. కనుక ఈ రోజున మనం దేవుని సన్నిధిలో అలాగూ కట్టబడాలి, అలాగూ త్యాగం కలిగి ప్రభు సన్నిధిలో. భక్తి అంటే ఏమిటో తెలుసా? ప్రభు సన్నిధిలో మనకిచ్చిన ఆత్మీయ జీవితానికి ఎక్కడా కూడా వంకరత కనపడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో ఏమంటే భక్తిహీనుల దీపము ఆరిపోవును, భక్తి కలిగినటువంటి వారి దీపము ఏమంటే చెప్పండి, అది వెలుగుతూ ఉంటుందంట. బుద్ధి గల కన్యకులు ప్రభు అయినటువంటి ఏమంటే పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి మొదటి కారణం ఏమిటంటే చెప్పండి, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి, వారి జీవితంలో భక్తి కలిగి జీవిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటున్నాను, భక్తి కలిగినటువంటి జీవితం అంటే మరొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. భక్తి కలిగి జీవించటం అని అంటే మరొక మాట మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథము ఒక మాట చదువుదామా? దానియేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము చదువుదామా? 16వ వచనం నుండి 18వ వచనం వరకు చక్కటి మాటలు అక్కడ రాయబడుతూ ఉంటాయి. చదువుదాం. పాత నిబంధన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుదామా? నేనే చదువుతా. శద్రకు, మెషకు, అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరమియ్య లేనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఏమనండి, ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతను మేము పూజించము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి మాటలు చెప్తున్నారండి. భక్తి కలిగినటువంటి ముగ్గురు యవనస్తులు
ఏమని చెప్తున్నారంటండి, భక్తి అంటే అది. అయితే వారు పరాయి దేశంలో ఉన్నారు, వారు బందీలుగా వచ్చారు, పట్టబడిన వారుగా వచ్చారు, బానిసలుగా వచ్చారు బబులోను దేశానికి. కానీ దేవుని బిడ్డలు వేరు. కానీ ప్రాంతం వేరైనా, ప్రజలు వేరైనా, పరిపాలన వేరైనా, వారి పద్ధతులు మాత్రం మార్చుకోలేదంట. ఎవరో శద్రకు, మెషకు, అబేద్నెగో ఏమంటున్నారు తెలుసా? రాజుకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఎవరికి ధైర్యం ఉండదో, రాజు ఆజ్ఞాపించాడంటే ఆజ్ఞకి శిరస్సు వహించటమే, మారు మాట చెప్పడానికి వీలు లేదు. అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ ముగ్గురు యవనస్తులైనటువంటి ఏమని మాట్లాడుతున్నారు? రోషం కలిగి మాట్లాడుతున్నారండి. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఏమంటున్నారంటండి? ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏమంటున్నారు తెలుసా? నీవు చేయమనేటువంటి పనిని మేము చేయము. ఎందుకో తెలుసా? మొదటగా వాళ్ళు ఇస్తున్న ప్రత్యుత్తరం ఏమిటో తెలుసా? మొదటిగా రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి ఇస్తున్న సమాధానానికి జవాబు ఏమిటో తెలుసా? ఏమంటున్నారు? ఒకవేళ రాజా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, మా దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినా, రక్షించకపోయినా, రాజా నీ దేవతను మేము పూజింపం. ఏమంటారటండి? నీ దేవతను మేము పూజించము, నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము. ఏమండి? పూజించమంటున్నారు, నమస్కారము కూడా పెట్టమంటున్నారు. హల్లెలూయా. అందుకు అత్యాగ్రహముతోను ఏం చేశాడంటండి? శద్రకు, మెషకు, అబేద్నెగోలునంటండి వారి విషయములలో ఆయన ముఖం వికారమాయను కనుక గుండమును ఎప్పటికంటే 7 అంతలు వేడిమి చేయమని ఆజ్ఞయించారు. వారి మాటలకి ఇంకా కోపపడి నెబుకద్నెజరు ఏం చేశారంటండి? 7 అంతలు ఉన్నది ఒకంత అయితే అంతకి వీరి మాటలు ఏమనిపించినాయి అంటండి? రాజుకి చాలా కోపం పుట్టించింది. అయితే ఏం చేశాడు తెలుసా? వేడి ఎక్కువగా చేయండి, 7 అంతలు ఎక్కువగా చేయండి అని ఆజ్ఞాపించగా నెబుకద్నెజరు ఆయన మాటకి లోబడి ఆ సంస్థానంలో ఉన్నటువంటి తన అధిపతులు ఏం చేశారంటండి? వేడిని ఎక్కువగా చేశారు. చేయగానే తీసుకువెళ్ళి శద్రకు, మెషకు, అబేద్నెగోలను ఎక్కడ పడేశారంటండి? అగ్నిగుండంలో పడేశారు. హల్లెలూయా. ఏమండి? నిజమైనటువంటి భక్తులు ఏమంటే త్యాగమే కాదు, తెగించేస్తారంతే. ఏం చేస్తారంటండి? త్యాగం చేస్తారు. మొట్టమొదటిగా దేవుని మాటలు ఏవైతే వారితో మాట్లాడుతున్న దాని కొరకు త్యాగం కలిగి ఉంటారు. అలాగే ఉన్నారు ఈ బుద్ధిగల కన్యకులు భక్తిగా. రెండవది చెప్పండి, ఇక్కడ తెగింపు, ప్రాణాలను కూడా లెక్క చేయట్లేదు. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాము? ఒకసారి ఆలోచన చేస్తే, అమ్మో బ్రతుకుంటే ఇంకెలైనా బ్రతకొచ్చు గాని, అమ్మో ఎంత శిక్ష, దేవుని నమ్ముకుంటే ఇంత శిక్ష, దేవుని వెంబడిస్తే ఇంత పరీక్ష అనేటువంటి వారు ఎంతమంది లేరు? ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, మీరు బుద్ధి గల కన్యకల వల్లే ఉంటారా, బుద్ధి లేనిటువంటి కన్యకల వల్లే ఉంటారా? ప్రైజ్ ది లార్డ్. కనుక రెండు రకాలైనటువంటి గుంపులు ఉన్నారు సంఘాలలో. అందుకే అంటున్నాడు, కనుక మనం బుద్ధి గల కన్యకుల వలె చెవింపు కలిగి, త్యాగము కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు వస్తానన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పుదు. మత్తయి యోహాను సువార్త 14 యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్తున్న మాటలు ఇవి. లేని ఎడల నేను మీతో చెప్పుదు, ఉన్నే కనుకనే
నేను మీతో చెప్తున్నాను, నేను ఎలాగైతే వెళుచున్నానో మరలా మీ దగ్గరికి తిరిగి వస్తాను. నేను వెళుతున్న సంగతి ఏమిటంటే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. మీ హృదయాలను కలవరపడనీయకండి. దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారు, విశ్వాసం, నా యందును నమ్మకం ఉంచండి. ప్రైజ్ ది లార్డ్. కనుక మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. దాన్ని పూర్తి అయితే మళ్ళా మిమ్మల్ని నిండు స్థలములోనికి తీసుకుని వస్తాను అని చెప్పడం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు. అందుకని ఆయన త్వరగా మరలా పెండ్లి కుమారుడిగా ఆయన రాబోతున్నాడు. రాబోతున్న క్రీస్తుని ఎదుర్కొనడానికి నీ భక్తి ఎలా ఉంది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బుద్ధి గల కన్యకల వలె పెండ్లి కుమారుని ఎదుర్కోగలిగినటువంటి, చెప్పండి, భక్తి కలిగినటువంటి సంఘముగా ఉంటున్నావా? జ్ఞానము కలిగినటువంటి సంఘముగా ఉంటున్నావా? లేక బుద్ధి లేని, జ్ఞానము లేని ఏమండి ఆ గుంపు వలె నీవు కట్టబడుచున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఈ ఉపవాస దినం దేవుడు మరొక నెలను ప్రభు మనకిచ్చాడు. ఈ నెలలో, ఈ మొదటి వారంలో నీ తీర్మానం ఏమిటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మాటలు చక్కగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. జ్ఞాపకం చేసుకున్నామా? పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన చదువుదామా? గలతీయులు రాసిన పత్రిక, క్రొత్త నిబంధన 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. భక్తి గలవారు ఉండవలసినటువంటి క్వాలిటీస్ కలిగి ఉండవలసినటువంటి ఆత్మీయ అనుభవాల అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదామా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడును నేను కాదు. ఎవరంటండి? ఇది భక్తి అంటే. ఇక మనం మన కొరకు బ్రతకటం కాదు. ఎవరి కొరకు బ్రతకాలంటండి? ఇక మనం రక్షించబడిన తర్వాత, ఈ ఉపదేశాన్ని మనం వింటున్న తర్వాత, ఉపదేశంలో కట్టబడుచున్న తర్వాత, పెండ్లి కుమారుడు రాబోతున్న సంగతులు మనం ఎరుగుతూ ఉంటే, ఆ సంగతుల గురించి తెలుసుకుని ఆ రానయ్యున్నటువంటి పెండ్లి కుమారుడైనటువంటి యేసయ్యని ఎదుర్కొనడానికి సిద్ధపడితే, ఇక మనం మన కొరకు బ్రతకూడదు, మన కొరకు జీవించకూడదు. ఒకటి చెప్పండి, భక్తి గల వారిగా జీవించటంలో ఉండవలసిన ఆత్మీయ అనుభవం ఒకటి చెప్పండి, మనం త్యాగము కలిగి ఉండాలి. ఏమండి? తెగింపు మనకి ఉండాలి. ఇవి వారు కలిగి ఉన్నారు. బుద్ధి గల కనిక వారు ఎదుర్కొనడానికి వారి ఆత్మీయ అనుభవాలు. మూడవది ఏమిటో తెలుసా? మనం మన కొరకు కాక జీవించటం. రానయ్యున్నటువంటి పెండ్లి కుమారుడైన యేసయ్య కొరకు మనం జీవిస్తే, బుద్ధి గలవారు ఎలాగైతే ఈ ఉపమానంలో పెండ్లి కుమారుడు ఎదుర్కొన్నారో, నేనంటున్నాను, సార్వత్రిక సంఘముగా కట్టబడుచున్నటువంటి మనము, సార్వత్రిక సంఘముగా పిలవబడుచున్నటువంటి మనము, రానయ్యున్న పెండ్లి కుమారుడైన యేసయ్య స్వరము విని, చెప్పండి, మనం ఆయన కొరకు జీవిస్తే, అంతకు ముందు ప్రభు సన్నిధిలో రక్షణ లేకుండా జీవించిన మనము, రక్షణ ఎరిగి రక్షణ కలిగి జీవిస్తున్న మనము, ఇక మనం మన కొరకు కాదంటండి జీవించడం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అంతకు ముందు తన కొరకు జీవించాడు. అతడు తన కొరకు, ఏమండి, తన యొక్క సిద్ధాంతం కొరకు జీవించాడు. కానీ యేసయ్య చేత పట్టబడిన తర్వాత, యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత, సత్య వాక్యాల చేత నడిపించబడుతున్న తర్వాత అంటున్నాడు, ఇక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని అంటున్నాడు.
నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించిన నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడి యందు విశ్వాసం ఉంచుచున్నా. ఏమంటాడు? విశ్వాసం వలన జీవించుచున్నాను. హల్లెలూయా. ఆయనకి విశ్వాసం ఏమిటో తెలుసా? నా కొరకు చనిపోయి తిరిగి లేచి వెళ్ళినటువంటి యేసయ్య నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు. నేను విశ్వాసముతో ఈ లోకములో నేను యాత్ర చేస్తున్నా, ఈ లోకంలో నేను బ్రతుకుచున్నా. అందుకే చాలా మంది నేనంటున్నాను, బుద్ధిహీనులుగా కొంతమంది బ్రతుకుచున్నా. దేవుని ఎరిగి బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామని చెప్పి భ్రమపడుతూ ఈ రోజున ఎలా ఉంటున్నారంటే ఈ లోకం మట్టుకే జీవిస్తున్నారంట, దేవుని కొరకు కాదంటాడు. అందుకే అంటున్నాడు అపోస్తుడైన పౌలు, చక్కగా రాస్తాడు. ఆ మాట చదువుదామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాం. ఈ జీవితం కాలం మట్టుకే మనం క్రీస్తుని ఎరిగిన వారమైతే ఈ లోకంలో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యం. 15వ అధ్యాయం 1 కొరింథీ 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తు నందు నిరీక్షణ గలమారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. హల్లెలూయా. ఎవరు చెప్పండి? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఇక అంతకు ముందు నేను నా కొరకు బ్రతికాను, అంతకు ముందు నా కొరకు నా సిద్ధాంతాల కొరకు జీవించాను, నా ఆచారాలు నా అలవాట్లు అలా ఉండిపోయి ఇప్పుడు క్రీస్తు నా కొరకు సిలువలో మరణించిన నా కొరకు ప్రాణం పెట్టినటువంటి నా యేసయ్య కొరకే ఆయన వచ్చేంత వరకు నా విశ్వాస జీవితాన్ని అందుకంటే నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం ఉంది అని అంటాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా. అందుకని ఈ రోజున దేవుని సన్నిధిలో రానయ్యున్నటువంటి పెండ్లి కుమారుని ఎదుర్కోగలిగినటువంటి అనుభవం మనకు ఉండాలి అంటే బుద్ధి కలిగినటువంటి కన్యకలో ఉన్నటువంటి అనుభవం, దేవుని యందు భయభక్తులు గలవారుగా, దేవుడు ఏదైతే చెప్పాడో, పెండ్లి కుమారుడు ఏదైతే చెప్పాడో దాన్ని కట్టుబడి ఉన్నారు, సిద్ధము కలిగి ఉన్నారు, భక్తి కలిగి త్యాగం కలిగి ఉన్నారు. ఏమండి? త్యాగం కలిగి ఉన్నారు, తెగింపు కలిగి ఉన్నారు. ప్రభు కొరకు మాత్రమే, అంటే పెండ్లి కుమారుడు కొరకు మాత్రమే వారు జీవించారు. ఈ లోకం మట్టుకు వారు జీవించలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పెండ్లి కుమారుడిని వారు ఎదుర్కొనడానికి వారికి అవకాశం దొరికింది. ప్రైజ్ ది లార్డ్. కానీ బుద్ధి లేని కన్యకలకి అంటే పెండ్లి కుమారుని ఎదుర్కోలేకపోవడానికి కారణం తెలుసా? వారు భక్తిహీనులై ఉన్నారు, జ్ఞానహీనులై ఉన్నారు. అందుకనే వారు ఈ లోకంలో అంటే విడిచిపెట్టబడ్డారు. కనుక ఈ రోజున జ్ఞానము కలిగి ఈ రోజున దేవుని కొరకు రక్షించబడిన మనం మన కొరకు బ్రతుకటం కాదు, మనం ఈ లోకం కొరకు బ్రతుకటం కాదు, మనకి ఈ లోకము శాశ్వతము కాదని రానయ్యున్న యేసయ్య పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. మధ్యాకాశంలోనికి వచ్చి ఆయన మనము పిలవబోతున్నాడు. హల్లెలూయా. నీకున్న అనుభవం, బుద్ధిగల కన్యకలకు ఉన్నటువంటి ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోగలిగిన అనుభవం నీలో ఉందో లేదో ఒక్కసారి ఆలోచించి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నామా? దేవుని సన్నిధిలో భక్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం. భక్తి గలవారు త్యాగం కలిగి ఉంటారు, భక్తి గలవారు తెగింపు కలిగి ఉంటారు అని శద్రకు మెషకు అబేద్నెగోల గురించి మాట్లాడుకున్నాం. భక్తి కలిగిన వారు ఎలా ఉంటారంటండి? బ్రతికితే ప్రభు కొరకే, బ్రతికితే విశ్వాసముతో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారంట. భక్తి గలవారు, బుద్ధి గలవారు. ప్రైజ్ ది లార్డ్. అది వారిలో ఉంది. అందుకనే పెండ్లి కుమారుని ఎదురు. అది నీలో ఉందా? ప్రైజ్ ది లార్డ్. అది నీలో ఉందా? భక్తి గలవారు వారి జీవితాల్లో వారికి కలిగిన ఆత్మీయ అనుభవాల్లో ఏమి కలిగి ఉంటారు? ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఏం కలిగి ఉంటారు? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చదువుతామా?
పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన గ్రంథం న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నేను అమోనీయుల యుద్ధం నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నా ఇంటిలో నుండి ఆ ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, భక్తి గల వారిలో ఉండేటువంటి మరొక ఆత్మీయ క్వాలిటీ, ఆత్మీయ అనుభవం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెఫ్తా కనబడతాడు. ఈ రణదములందరూ కూడా ఈయన తరిమేస్తారు. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. తరిమేస్తే అసలు నువ్వు మా తండ్రికే పుట్టావు, మా తల్లికి పుట్టలేదు, మా తమ్ముడు కాదు, మా సహోదరుడు కాదు అని వెళ్ళగొడితే ఆ ఊరి పెద్దలు అన్నదమ్ములు వెళ్ళి ఏమంటారంటండి, అమోనీయులు వీరి మీదకి వస్తే వీరు గెలవలేక యెఫ్తా దగ్గరికి వెళ్ళి నువ్వు మా పక్షంగా వచ్చి యుద్ధం చేయాలి, ఆ గ్రామానికి హక్కుదారుడుగా ఉంటావు, నేను ఎన్నిక చేస్తాం అని చెప్పగానే తిరిగి వస్తాడు. వచ్చి ఆ ఊరి పెద్దల మాటలు విని యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంటున్నాడు. అయ్యా, నేను ఖాళీవాడిని, నేను బలం లేని వాడిని, ప్రభా నేను వారిలో బందీ అనేయకుండా నేను చేయించి తిరిగి రావాలి, నువ్వు చేయిస్తావు, ఆ నమ్మకం నాకుంది అని చెప్పి యెఫ్తా ఒక దేవునితో ప్రార్థన చేసుకున్నాడు. నేను తిరిగి వస్తే, సజీవుడినై వస్తే, నా ఇంట్లో నుండి ఏది మొదటగా వస్తుందో దాన్ని నేను నీకు బలిస్తాను అని తెలియజేస్తున్నట్లుగా ఈ లేఖనాలకు మనకు కనపడుతున్నాయి. అలాగే ఆయన తిరిగి వస్తున్నాడు, గెలిచి అమోనీయులను గెలిచి జయించి తిరిగి వస్తుండగా తన కుమార్తె తంబూర పట్టుకుని తండ్రిని ఎదుర్కోవడానికి వస్తుంది. అప్పుడు ఆ యొక్క సన్నివేశాన్ని యెఫ్తా చూసి దేవుడికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని మరి ఇంట్లో నుండి ఆవు, ఏదో పశువు, లేకపోతే ఏదో జంతు వస్తుంది అనుకున్నాడు. తన కుమార్తె, తనకొక్కగానటువంటి ఒక కుమార్తె వస్తుందో చూసి బట్టలు చెప్పుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవునితో ఒక ఒడంబడి చేసుకున్నాడు, దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు కనుక ఏం చేయాలి? ఇక ఆ పట్టణమే ఇశ్రాయేలీలందరూ కూడా ఆయనకి ఏమంటారంటండి, ఈయన ఎక్కువగా న్యాయాధిపతిగా లేకపోతే గొప్పవాడిగా ఎంచుతున్నారు కనుక అందరూ ఈయన మాట వింటున్నారు. కానీ ఈయన మాట మారిపోవాలి. దేవుడికి ఇచ్చినటువంటి మాట, అయ్యా నేనేదో అనుకున్నాను, ఏదో వస్తుంది అనుకున్నాను, కానీ నా కుమార్తె వచ్చింది, నీ మాట నేను తీసివేయలేను కనుక నీకు కావలసినటువంటి 100,000 ఏమండి గొర్రెలను, నీకు పశువులను బలిస్తానని చెప్పుకోవచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి జీవితాల్లో ఏమంటే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్న తర్వాత అది కష్టమైన, అది నష్టమైన ప్రభు కొరకు నిలబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో కష్టం వచ్చిందని దేవుని విడిచిపెట్టడం కాదు, బాధ కలిగిందని దేవుని నిందించటం కాదు, ఇంకా ఆయన రాకడ ఆలస్యమైందని లోకంలో కలిసిపోవటం కాదు. దేవుని సన్నిధిలో కష్టమైన, నిష్ఠూరమైన, బాధ అయినా, వేదనైనా ప్రభు సన్నిధిలో నీవు భయభక్తులు కలిగి ఉంటే, ఏమండి పెండ్లి కుమారుడు రాబోతుండగా ఆయన ఎదుర్కోవాలనుకుంటే నీవు దేవునితో ఏదైతే మాట ఇచ్చావో, ప్రభు నేను సిద్ధంగా ఉంటాను, నేను కలిసిపోను, నా త్యాగము, నా తెగింపును నేను మర్చిపోను, నా జీవితం నీకు అప్పగిస్తానన్నాను, ఈ లోకం మట్టుకు కలుషితము చేసుకోను, అది పరిశుద్ధంగా కాపాడుకుంటాను. అంతేనండి. నేను నా మొక్కుబడిని, నా జీవితాన్ని, నా సమర్పణను
అది కరెక్ట్ గా కట్టుకుంటాను అని ఏమండి ఒక తీర్మానం కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, క్రొత్త నిబంధనల ఒక మాటకు వెళదామా? భక్తి కలిగినటువంటి వారు ఎలా ఉంటారు? ఇంకా జ్ఞాపకం చేసుకున్న అపోస్తుల గ్రంథము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా, దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ, ఆమె గోదారంగు పొడిని అమ్ముతూ తూతరాని పట్టణస్థురాలు, ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పుచున్న మాటలు విని లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని సన్నిధిలో భక్తి గల వారు ఎలా ఉంటారో ఇక్కడ కనపడుతుంది. ఈ 5వది, భక్తి గల వారిలో తెగింపు, భక్తి గల వారిలో సమర్పణ, త్యాగం, భక్తి గల వారిలో జీవితాన్ని అర్పించి మరొక ఆలోచన చేయరు. గలతీయులకు రాసిన పత్రికలో చూసాం. ఇక్కడ ఏమండి, ఏదైతే మొక్కుకున్నాం, ఏదైతే సమర్పిస్తాం అనుకున్నామో దాన్ని వెలితీయరు. అది కష్టమైన, అది నష్టమైన ప్రభు కొరకు అర్పితముగా జీవిస్తారు. యెఫ్తా జీవితంలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ భక్తి గలవారు 5వది జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీ, అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. అపోస్తుడైన పౌలు దేవుని గురించినటువంటి వాక్యము, దేవుని గురించినటువంటి మాటలు బోధిస్తుండగా ప్రకటిస్తుండగా ఆ మాటలు వింటుందంట. ఆ మాటలు వింటూ ఏం చేస్తుందో తెలుసా? తన ఇంటి వారందరూ కూడా, అక్కడ ఏముంది, తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారంట. ఈ రోజున భక్తి గల కుటుంబం అని చెప్పుకుంటూ, భక్తి గల వారిని అని చెప్పుకుంటూ ఎన్నో రకాలుగా పడిపోతున్నారు. ఇక్కడ ఈ భక్తి గల యొక్క కుటుంబానికి మనకు కనబడుతుంది. భక్తి కలిగినటువంటి స్త్రీ ఇక్కడ కనబడుతుంది, లూదియా. తను ఓదారంగు, అంతేనండి, ఓదారంగు పొడిని అమ్ముతుందంటండి. వ్యాపారం చేస్తున్నారు. ఆ పట్టణంలో గొప్ప వ్యాపారం అండి, వ్యాపారస్తురాలండి. ఆమె ఏం డబ్బు తక్కువ ఉందని, ఏ డబ్బు లేదని ప్రభుని ఆమె విశ్వసిస్తుంది. భక్తి కలిగినటువంటి స్త్రీ అండి. తన వ్యాపారాన్ని పక్కన పెట్టింది. సేవకుడు మాట్లాడుతుంటే, సేవకుడు ప్రకటిస్తుంటే పరలోకం గురించి, క్రీస్తు గురించి ఆ మాటల కొరకు తన వ్యాపారాన్ని పక్కన పెట్టేసింది. ప్రైజ్ ది లార్డ్. తన వ్యాపారాన్ని పక్కన పెట్టేసి ఏం చేస్తుందంటండి, భక్తి కలిగినటువంటి స్త్రీయే కాదు, తన కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధిలో ఒక పెద్ద కోటం పెట్టుకుందంటాడు. అపోస్తుడైన పౌలు చెప్తున్న మాటలకి తన కుటుంబాన్ని కూడా అక్కడికి నడిపించింది. ఏంటక్కడ తెలుసా? ఏమండి, మా కుమారుడు మా మాట వినడండి, మా కుమార్తె మా మాట వినరండి, అయ్యా మా భర్త గారు మా మాట వినడండి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, నేను అంటున్న ఒక్క మాట చెప్తున్నాను, భర్త గారు మీ మాటను విన్నారు. ఏమండి, పలానోళ్ళతో నువ్వు మాట్లాడొద్దండి, మీ భర్త గారు మాట్లాడుకుంటూ ఉంటున్నాడు కదండి. ప్రైజ్ ది లార్డ్. మీ భర్త గారు అయ్యా అది నువ్వు చేయొద్దు, కుటుంబానికి బాగాలేదు, మన జీవితం బాగాలేదంటే మానేస్తున్నాడు కదండి. ప్రైజ్ ది లార్డ్. మానేస్తున్నాడా లేదా? అదే మాటలు, మంచి మాటలు మనం అందరము కలిసి భార్య భర్తలుగా దేవుని వెంబడిస్తాం, దేవుని సందులో భక్తి చేద్దాం అంటే నీ మాట వినడా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక నేను అంటున్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాము. దేవుని భక్తి కలిగినటువంటి వారు భక్తులు అని చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం వినడానికి కష్టపడిపోతున్నారండి. చాలా బాధపడిపోతున్నారు. ఏంటో తెలుసా? ఈ రోజున ప్రార్థన జరగట్లేదని మనం జూమ్ యాప్లోను, యూట్యూబ్ లోను చెప్తూ ఉండగా ఏం చేస్తున్నారో తెలుసా? అది కష్టమైపోతుంది.
కష్టమైపోతుంది, అది భారం అయిపోతుంది. భారముతో దైవ సేవకుడును దేవుని ప్రేరేపణ చేత మీ దైవ సేవకులు, మీ సేవకులు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పడిపోకూడదని అనేక రీతులుగా ప్రయత్నాలు చేసి దేవుని వాక్యాన్ని మీ గృహాల్లోనికి తీసుకొస్తుంటే ఏం చేస్తున్నామంటండి? ఏదో కొంతసేపు వింటున్నాం, నెట్ ప్రాబ్లం అని, కుటుంబంలో కూర్చోవట్లేదని వారి మీద మనం అలిగి, వారు మన మీద అలిగి మనం దేవుని వాక్యాన్ని వినట్లేదు. ప్రైజ్ లార్డ్. అలా లేదండి భక్తి కలిగినటువంటి స్త్రీ. ఇక్కడ భక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తున్నారు? తన కుటుంబాన్ని అంతటిని కూడా అక్కడ కూర్చోబెట్టినట్టుగా మనకు అలా కూర్చున్నారు కనుకనే తన ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. నేను ఒక మాట చెప్తున్నాను, రోజున దేవుడు పెళ్లి కుమారుడిగా ఆయన తిరిగి రాబోతున్నాడు. నీ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఉందా? రాబోయే దినాల్లో ఇదే మునుగుర్తు. మనకి వాక్యం దొరకదు అన్నాడు కదా, వాక్యం కరువయ్యే రోజులు వస్తాయి అన్నాడు దేవుడు. సువార్త మోయబడుతుంది, బైబుల్ ఉండో, చెప్పేవారుండరు, ఉన్నా కూడా ఏమండి ప్రభుత్వం వారు చాలా సమస్యలు తీసుకొస్తారు. అనేక రీతులుగా దేవుని సన్నిధిలో భక్తి చేయడానికి ఎన్నో ఆటంకాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. అది గమనించండి. వాక్యం కరువయ్యే రోజులు రాబోతున్నాయి. అప్పుడు గుర్తు వస్తుంది, మన కుటుంబ సమేతం కూర్చోవలసినటువంటి సమయాన్ని, వ్యక్తపరచవలసిన సమయాన్ని, వినియోగపరచవలసిన సమయాన్ని వ్యక్తపరిచేవే. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? సమయాన్ని మనం పాడు చేసుకున్న తర్వాత సమయం కొరకు వేచి చూస్తే ప్రయోజనం ఏముంది? వాక్యం వినేటువంటి అవకాశాన్ని పోగొట్టుకుని ఇప్పుడు చెప్పేవారుంటే బాగుంటుంది అని ఆశపడితే ప్రయోజనం ఏముండదు. రానున్న దినాల్లో భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ చెప్పగలుగుతున్నారో అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, 2020 సంవత్సరం నుండి 2021 సంవత్సరం వరకు ఇప్పుడు వరకు సంఘాల్లో సంపూర్ణంగా ఆరాధించలేకపోతున్నాం. అప్పుడు కూర్చున్నట్లుగా దగ్గర కూర్చుని ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం వినలేకపోతున్నాం కదా. ప్రైజ్ ది లార్డ్. భక్తి చేయలేకపోతున్నాం. మనం కనబడుతుంది కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాం, ఎవరు చెప్పండి, తుయితరా అనేటువంటి పట్టణంలో చెప్పండి, భక్తి కలిగినటువంటి లోదియా అనేటువంటి భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ వినుచుండెను. అది ఓదారంగు పొడి ఆమె పనులన్నీ పక్కన పెట్టేసిందండి. దేవుడికి ప్రాధాన్యతనిస్తుంది, దేవుని వాక్యానికి సమయాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. భక్తి కలిగిన వారంటే అదండి. ప్రైజ్ ది లార్డ్. ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకుడు ఏదైతే చెప్తున్నాడో అది దేవుని మాటని విశ్వసించి వారి కుటుంబంతో కలిసి దేవుని వాక్యం వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నా ఈ 5వ మాట ఏంటంటే తెలుసా? అన్నిటినీ పక్కన పెట్టి భక్తి కలిగిన వారు దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉంటారు. వాక్యం వినడానికైనా, ప్రార్థన చేయడానికైనా, ఆరాధించడానికైనా, దేవుని సన్నిధిలో ప్రధానమైన స్థానాన్ని ప్రభువుకు అప్పగించడానికైనా సంసిద్ధం కలిగి ఉంటారు. హల్లెలూయా. అది మీరు కలిగి ఉన్నారు. ఎవరో బుద్ధి కలిగినటువంటి కన్యకులు, బుద్ధి కలిగినటువంటి కన్యలు, బుద్ధి కలిగినటువంటి కన్యకులు వారి భక్తి జీవితం అంటే వారి దివిటి వెలుగుతుంది కనుకనే వారు భక్తి కలిగి ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. బుద్ధి లేని కన్యకలు దివిటి ఆరిపోతున్నాయి, వారు భక్తిహీనులుగా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని సన్నిధిలో బుద్ధి గల కన్యకలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనడానికి మొదటి ఆత్మీయ అనుభవం వారి జీవితంలో భక్తి. వారి భక్తి, బుద్ధి గల కన్యకులు భక్తి పెండ్లి కుమారుని ఎదుర్కోగలిగినటువంటి అనుభవంలోకి వెళ్ళారు. ఈ రోజున పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన తిరిగి రాబోతున్నారు. కనుక బుద్ధిగల కన్యకులు ఉన్నటువంటి ఆత్మీయ అనుభవం నీకుందా? భక్తి జీవితం, ఆ భక్తి జీవితాన్ని కాపాడుకునేటువంటి అనుభవం, పెండ్లి కుమారుడైన యేసయ్యను ఎదుర్కొనే అనుభవం నీకుందా? ఉపవాస దినమంతా ఒక్కసారి ఆలోచించండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దామా? తలలు వంచుదాం. సమయంలో బుద్ధి గల కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి గల కారణం లేకపోతే ఆత్మీయ అనుభవాలు
ఒకటి, వారు భక్తి గలవారుగా ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే దానికి వాక్యం. సామెతలు 13:9. భక్తిహీనుల దీపం ఆరిపోయింది, భక్తి గల వారి యొక్క దీపం వెలుగుచ్చు ఉంది. భక్తి గలగలిగినటువంటి కన్యకులు వారి దివిటి వెలుగుచ్చు ఉన్నది. అదే మనకి కనబడుచున్నటువంటి సత్యం. భక్తి అంటే దేవునికి మనకిష్టమైన మనం చేయటం కాదు. భక్తి అనగా దేవునికి ఇష్టమైనది మనం చేయడం, దేవుడు చేయమన్నది మనం చేయడం. పెండ్లి కుమారుడు వస్తానని చెప్పాడు. ఆ పెండ్లి కుమారుడి యొక్క మాటలు నమ్మి ఆ బుద్ధి గల కన్యకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వారి భక్తి కనబడుతుంది. దివిటీల్లో ఉన్న నూనె, దివిటీల్లో ఉన్నటువంటి వెలుగుచున్న దీపము ఆత్మీయ జీవితం వెలుగబడుతుంది, వెలుగుచూ ఉన్నదని మనకు అర్థమవుతుంది. 4-5 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. భక్తి గలవారు ఎలా ఉంటారు? 1, దేవుని సన్నిధిలో దానియేలు గ్రంథం 3:16 మనం జ్ఞాపకం చేసుకుంటాం. భక్తి గలవారు చెప్పండి. శద్రకు, మెషకు, అబేద్నెగో, మా దేవుడు ఈ మంటల్లో నుండి వేడిలో నుండి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నువ్వు నిలబెట్టించినటువంటి మొత్తం విగ్రహాన్ని పూర్తి చేయం అని ఖచ్చితంగా వారు దేవుని సన్నిధిలో మాటిస్తున్నట్టుగా భక్తి గల వారుగా కనబడుతున్నారు. యవనస్తులు వారు ప్రాణాలు తెగించి దేవుని కొరకు నిలబడ్డారు. అది భక్తి అంటే. భక్తి అనగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత తన కుమార్తెని ఇచ్చుటకు ఏమాత్రం కూడా వెనుకాడలేదు. అది భక్తి. మాట ఇచ్చిన తర్వాత మాట మార్చుకో. అది కష్టమైనా నష్టమైనా దేవునికి అప్పగించేసేయాలి అనుకున్నాడు. అది భక్తి అంటే. మరి అబ్రహాం త్యాగం కలిగి ఉన్నాడు. తన ఒక్క కుమారుని దేవునికి ఇవ్వడానికి వెనుతీయలేదు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూసాం. 3వది, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా కొరకు మరణించిన ప్రభు కొరకు నేను జీవిస్తాను. ఇక జీవించేవాడని నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఆయన కొరకు ఇక జీవిస్తున్న ఈ జీవితం నా ప్రభు కొరకే, నా దేవుని కొరకే. ఆయన వచ్చేంత వరకు, పెండ్లి కుమారుడుగా ఆయన ఎదుర్కొనే ఆ గడియ వరకు నా విశ్వాసం నేను కాపాడుకుంటాను. ఆయన పిలుపు వచ్చేంత వరకు అని ఆయన మాట్లాడుచున్నాడు. 5వది, భక్తి కలిగినటువంటి లూదియా తనొక్కటే కాదు, తన కుటుంబంతో కలిసి తన వ్యాపారాన్ని పక్కన పెట్టి ప్రభు కొరకు మొదటి స్థానాన్ని ఇస్తుంది. తద్వారా తన మేలు దేవుడు తనకు కలిగిన భక్తి జీవితాన్ని, తన కుటుంబాన్ని తాను కూడా దేవుడు రక్షించాడు. కనుక నీ కుటుంబం ఎలా ఉంది? రాబోయే దినాల్లో వాక్యం కనుగొనేటువంటి దినాలు రాబోతున్నాయి. యూట్యూబ్తో అలాగే జూమ్ యాప్ ద్వారా ఈ సేవకులు సిద్ధపరిచిన వాటికి ఎంతగా నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు. నేను సరి చేయడానికి, ప్రభు రాకడ కొరకు నేను సిద్ధపరచడానికే ఈ ప్రయత్నాలన్నీ. కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. భక్తి గలవారు దేవుని మాటలు మరి విడిచిపెట్టరు. దేవుని మాటల కొరకు సమయాన్ని వ్యక్తపరుస్తారు, సమయాన్ని కేటాయిస్తారు. ఈ భక్తి కలిగిన లూదియా వలె. వ్యాపారానికి ఎక్కువ ప్రధానమైనటువంటి స్థానం ఇస్తున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు త్వరగా రానన్న పెళ్లి కుమారుడని యేసు కొరకు సిద్ధపడుచున్నావా? భక్తిని కాపాడుకుంటూ ఒక్కసారి ఆలోచించు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సంఘములో 2 రకాలైనటువంటి వారు ఉన్నారు. ఒక గుంపు బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు. దేవుడు ఉన్నాడని మాట్లాడుతున్నాడు, ఉపమానాన్ని చెప్తున్నాడు. మత్తయి సువార్త 25 మొదటి వచనంలో ఆయన ఉదాహరణగా చెప్తున్నాడు, ఉపమానంగా చెప్తున్నాడు. మరి సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? బుద్ధి గల వారిగా ఉన్నావా? బుద్ధి లేనిటువంటి వారిగా కట్టబడుచున్నావా? అది నీ నిర్ణయం. ఒకవేళ బుద్ధి గల వారిగా ఉంటే నీవు సంఘముగా, సార్వత్రిక సంఘముగా పెండ్లి కుమారుని ఎదుర్కొనే అనుభవం నీకుంది. లేని కన్యకల వలె నీ జీవితం ఉంటే పెండ్లి కుమారుని ఎదుర్కొనేటువంటి
అనుభవాన్ని మనం కోల్పోతాం. కనుక ఆ పెండ్లి కుమారుని కలిగారు అంటే మొట్టమొదటి అనుభవం వారి భక్తి జీవితం. వారి యొక్క దీపం వెలుగుచూ ఉంది, దివిటీలో నూనె ఉంది. కనుక నూనె భక్తి జీవితానికి గుర్తు, నూనె పరిశుద్ధాత్మ గుర్తు అని అనుకోవాలి. వారిలో ఉన్న మొదటి అనుభవం భక్తి జీవితం. ఆ భక్తి జీవితం నీలో ఉందా? భక్తి జీవితం నీకు నచ్చింది నీవు చేయటం కాదు, నీకు ఇష్టమైంది నీవు చేయటం కాదు. ప్రభు చేత పట్టబడిన తర్వాత, ప్రభు యొక్క హ్యాండ్ఓవర్లోకి నువ్వు వచ్చిన తర్వాత నీ జీవితం ప్రభుకు అప్పగించాలి. ప్రభు కొరకు మాత్రమే నువ్వు బ్రతకాలి. అప్పుడే ఆ బుద్ధి గల కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్లు రానైనా పెండ్లి కుమారుడైన యేసయ్యను నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఈ అనుభవం నీకుంటే ప్రార్థించు. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఉపవాస దినమందు ఈ బాధ సన్నిధిలో మమ్మల్ని ప్రభువా కూర్చుండబెట్టినందుకు వందనాలు. వాటి ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రత్యేకంగా నాయన బుద్ధి గల కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి గల ఆత్మీయ అనుభవాలు ఒకటి నాయన, వారిలో ఉన్న భక్తి జీవితం, వారిలో ఉన్నటువంటి వారి భక్తి జీవితం కాపాడుకునే వాళ్ళు రోజున 5 విషయాలు మాత్రం మాట్లాడారు. భక్తి గల వారు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే వారు పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్లుగా రానయ్యన్న మా రక్షకుడైన యేసయ్య మిమ్మల్ని ఎదుర్కోవాలంటే ఈ అనుభవాలు మాకు ఉండాలి. ప్రభా మీరు స్పష్టంగా మాతో మాట్లాడారు. ఈ అనుభవాలు మాకు దయచేయండి. ఈ అనుభవాలలో వారు పెండ్లి కుమారుని ఎలా ఎదుర్కొన్నారో బుద్ధి గల కన్యకులు అలాగనే రానయ్యన్న మా దేవా మిమ్మల్ని ఎదుర్కొనే ఆత్మీయ అనుభవం, భక్తి కలిగిన జీవితం, భక్తిని కాపాడుకునే జీవితం, ఈ లోకం మట్టుకు మేము బ్రతుకుటం కాకుండా నీ కొరకు మేము బ్రతుకేటువంటి వారుగా, నీ కొరకు మేము జీవించే వారుగా, నీ కొరకు త్యాగం కలిగి ఉండేవారుగా, నీ కొరకు చెగింపు కలిగి ఉండేవారుగా, నీ కొరకు నాయన సమర్పణ కలిగి ఉండేవారుగా, నీ కొరకు నాయన మా జీవితాన్ని అర్పించేవారుగా, మీ కొరకు ఎదురు చూసే కష్టమైన నష్టమైన నీ రాకడలో ప్రభావిములు ఎదుర్కొనేటువంటి భాగ్యం, ప్రభావిములు కలుసుకునేటువంటి భాగ్యం, ఆ కృపను మాకు దయచేయండి. ప్రభా నీ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా కట్టండి. ప్రభా మధ్యాకాశంలో కలుసుకునే అనుభవాన్ని సార్వత్రిక సంఘములో ప్రభావక సభ్యులుగా మమ్మల్ని సిద్ధపరచడం. వాక్యం మా మా హృదయములలో నిరంతరంగా ఫలింపచేయడం. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ మధ్యాహ్న సమయంలో కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి. వెళ్ళడం సంఘంలో, బయలువర సంఘంలో కొంతమంది బలహీనులు ఉన్నారు కనుక వారి అవసరాలతో ఉన్నారు. కొంతమంది చెప్పారు వారి సమస్యల నుండి దేవుడు కుదరనటువంటి రోగముల నుండి, వ్యాధుల నుండి విడిపించినట్లుగా దూర ప్రాంతాల నుండి కూడా కొంతమంది ఫోన్లు చేసి వారి అవసరాలు చెప్పారు. కొంతమంది కరోనా పేషెంట్లు ఉన్నారు, కొంతమంది ఆర్థిక ఇబ్బందులు పడుచు ఉన్నటువంటి వారు కాదు, అలాగే గర్భాల కొరకు, వివాహాల కొరకు వీరందరూ కూడా వారి అవసరాలు చెప్తున్నారు. వారందరూ కొరకు మనం అందరూ ఉపవాసమంటూ మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన ద్వారా వారికి ఉన్న ఇబ్బందులు, వారికి అవసరాలను ప్రభు తీర్చి విడిపించినట్లుగా, ప్రార్థన ఆయన ఆలకించినట్లుగా 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన యేసయ్య, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు పాటల్లోను, ప్రార్థనలోను, వాక్య పరిచర్యలోను మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ ఉపవాస దినమందు ప్రత్యేకంగా నాయన ఈ మధ్యాహ్నంలో ప్రభు సన్నిధికి తీసుకొచ్చినటువంటి వెల్లడం సంఘంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క అవసరాలు, మైలవరం సంఘంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క అవసరతల కొరకు, అక్కర్ల కొరకు ఎవరు ఏ సమస్యల్లో చెప్పారో నీకు తెలుస్తున్నాయన. ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుచున్నటువంటి, కుదరని రోగముల చేత సతమతమవుతున్నటువంటి వారి కొరకు ప్రభా ప్రార్థిస్తున్న 2 సంఘాల్లో ఉన్న బిడ్డలందరినీ ప్రభా మీరు దర్శించమని, బలపరచమని, విడిపించమని, హస్తము చాపమని, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే
ప్రత్యేకంగా నాయన ఆయా ప్రాంతాల నుండి నాయన వారి అవసరాలు ఫోన్ల ద్వారా చెప్పినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్క అవసరాలు వారిలో ప్రభు కొంతమంది నాయన తండ్రి కరోనాతో బాధపడుతున్న పేషెంట్లు ఉన్నారు. అటు వారు త్వరగా కోలుకొనడానికి కృప దయచేయండి. దాని విషయంలో ఇప్పటి వరకు ప్రయాసపడుతున్న డాక్టర్స్ ఉన్నారు, అలాగే పోలీసులు ఉన్నారు, అలాగే తండ్రి ప్రభు గవర్నమెంట్ ప్రభు స్తోత్రం తండ్రి ఆశా వర్కర్లు ఉన్నారు, ఇంకా అనేక మంది ప్రభు తండ్రి కార్మికులు ఉన్నారు. ఆయన ప్రయాసపడుతున్న వారందరికీ కావలసినటువంటి జ్ఞానం, వివేకము, శక్తిని, బలాన్ని మీ కాపుదలను దయచేయండి. అలాగే తండ్రి ఇంకా రహస్యంగా వారికి ఉన్న అవసరాలు ఏదైతే చెప్పారో మీరు విన్నారు నాయన, వాటి కొరకు మీ సన్నిధిలో మరొకసారి అటు ఎత్తి చెప్తూ ఉండగా, ప్రార్థిస్తుండగా వాటన్నిటికీ ప్రభా మీ సమాధానం దయచేయండి, ఈ ప్రత్యుత్తరాన్ని దయచేయండి. మీరే మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రార్థనలు విని ప్రభు వారికి ఉన్న సమస్యలను విడిపించుతున్నందుకు రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. మరి ఆశీర్వాదాలతో ముగించుకున్నాం. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే ప్రభు, యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి కూడి ఉన్న మనతో లోకముతో సకల పరిశుద్ధులకును, అలాగే వాక్యమిని ప్రభు సన్నిధిలో భక్తి కలిగి జీవించాలని తీర్మానం చేసుకున్న వారందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.